ఉదయం నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మనం లైవ్ లో కూడా దృశ్యాలు చూసాము. టీవీ9 ప్రతినిధులు మనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. భారీ ఎక్విప్మెంట్ తో, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో, జంబో బుల్డోజర్లతో, జేసీబీలతో అక్కడ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 40% మేర కూల్చివేత పనులు కొనసాగుతున్నాయంటే ఎంత అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యూ మొత్తం మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది కూల్చివేత జరిగిన ప్రాంతం అండ్ ఇదేమో చెరువు దృశ్యాలు మనం చూస్తున్నాము. చెరువును ఆనుకునే ఉంటుంది. టీవీ9 ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందించేందుకు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీకాంత్, ప్రస్తుతం మీరు తుమ్మిడికుంట చెరువు దగ్గరే ఉన్నట్టుగా అర్థమవుతోంది. అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి కూల్చివేత పనులు కొనసాగాయి? ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఎంత మేర కూల్చివేశారు? హైదరాబాద్ మహానగరంలో చెరువులను కబ్జా చేసి అక్రమంగా కట్టించినటువంటి బడా బంగ్లను మొత్తం కూడా హైడ్రా మొత్తం కూల్చివేస్తుంది. తాజాగా ఇప్పుడు సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా ఇక్కడ తమ్మిడికుంట చెరువు ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు, కమిషనర్ రంగనాథ్ మొత్తం కూడా పరిశీలించి ఈ ప్రాంతం అంతా కూడా తమ్మిడికుంట చెరువు ప్రాంతం వస్తుంది. హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి హైటెక్ సిటీ సెంటర్లో ఈ ప్రాంతం ఉంది. తమ్మిడికుంట చెరువు ప్రాంతంలో దాదాపు 3 ఎకరాల 30 కుంటలు స్థలాన్ని ఇక్కడ ఎఫ్టీఎల్ లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ తమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్తో పాటు బఫర్ జోన్లను కూడా మొత్తం కబ్జా చేసి నిర్మించారన్నది ఇక్కడ జనం కోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా హైడ్రాకు ఈ సమాచారాన్ని మొత్తం కూడా ఆధారాలతో సహా మొత్తం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించి ఆ తర్వాత ఆదేశాలు ఇవ్వడంతో హైడ్రా మొత్తం సిబ్బందితో పాటు పోలీస్ బలగాలతో పాటు ఇక్కడికి వచ్చి ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎక్కడికక్కడ ఎన్ కన్వెన్షన్ హాల్ మొత్తం కూడా మొత్తం ఈ కూల్చివేతలు పనులు సాగుతున్నాయి. అయితే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ హైటెక్ సిటీలో ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువు ప్రాంతం మొత్తం కూడా చాలా కాస్ట్లీయెస్ట్ జోన్గా చెప్తారు. ఇప్పుడు వరకు కబ్జా చేసిన వాల్యూ దాదాపు 500 కోట్ల రూపాయల మేరకు ఈ చెరువు ప్రాంతాన్ని కబ్జా చేసి సినిమా హీరో నాగార్జున సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ను నిర్మించారని దానిపైన గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అది పనులు కొంతవరకు మాత్రమే సాగి మధ్యలో బ్రేక్ పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ హైడ్రాకు ఫిర్యాదు అందిన వెంటనే మొత్తం కూడా కూల్చివేతలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు మన ఫ్రేమ్లో ఇక్కడ జాంబీ కాంబీ క్రేన్స్లు, బడా క్రేన్స్లు, జేసీబీలు, హిటాచీలను మొత్తం కూడా రంగంలో దింపి ఎక్కడికక్కడ కన్వెన్షన్ హాల్ను కూల్చివేస్తున్నారు. కోట్ల రూపాయలతో ఇక్కడ నిర్మించారు. మనం చూసినట్లయితే ఈ హైటెక్ సిటీ సెంటర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాస్ట్లీ జోన్ తమ్మిడికుంట చెరువు. ఈ తమ్మిడికుంట చెరువు దాదాపు 29 ఎకరాల 40 కుంటలుగా ఉన్నట్లుగా మనకు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ విధంగా కబ్జాలకు గురవుతూ కేవలం 10 ఎకరాలు మాత్రమే స్థలం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది చూడొచ్చు, రైట్ సైడ్ మొత్తం కూడా హైటెక్ సిటీకి సంబంధించిన బడా బిల్డింగ్లు మొత్తం కూడా ఈ చెరువు ప్రాంతం మొత్తం పరిధిలో ఉన్నాయి. ఈ చెరువు గతంలో అంటే నవాబులు, రాజుల కాలం నుంచి కూడా మొత్తం చెరువులు ఈ విధంగా నిర్మించుకుంటూ వచ్చినారు. ఆ విధంగా చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 600 చెరువులు ఉన్నాయి. అయితే హైడ్రాకి సంబంధించి మొత్తం టార్గెట్ 180. హైడ్రా పరిధిలోనే 600 చెరువులు వస్తే హైడ్రా దగ్గర లిస్టు 57 లిస్టు ఉంది. హైడ్రా దగ్గర ఉన్న లిస్టు మొత్తం కూడా టీవీ9 చేతుల్లో. తుమ్మిడికుంట చెరువు 10 ఎకరాల్లో మాత్రమే ఉంది అని చెప్తున్నారు. కానీ 29 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు 10 ఎకరాలే ఉంది. అంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ తో పాటు దాని చుట్టూ ఇంకేమైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయా? మనం చూస్తున్నాము ఫ్రేమ్లో. ఇక్కడ చూసినట్టయితే సినిమా యాక్టర్, సినీ హీరో నాగార్జున సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్తో పాటు బఫర్ జోన్లలో మొత్తం 3 ఎకరాల 30 కుంటలు మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారు. మనం చూసినట్టయితే ఈ చెరువు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం 29 ఎకరాల 40 కుంటలు ఉండాలి. కానీ కేవలం 10 ఎకరాలు మాత్రమే ఇక్కడ మిగిలింది. చాలా కాస్ట్లీయెస్ట్, చాలా అత్యంత భూముల ధర ఉన్న ప్రాంతంలో ఒకటైన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టూ బడా బిల్డింగ్లు కూడా మొత్తం నిర్మించారు. చుట్టూ ఇంకొంతమంది స్థానికులు గుడిసెలు వేపించి, బడా బాబులే కొంతమంది గుడిసెలు, షెడ్లు వేపించి ఇక్కడ వాళ్ళు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్లాన్లు చేస్తున్నట్టుగా కూడా ఫిర్యాదులు అందాయి. అయితే ఒక సినిమా యాక్టర్ నాగార్జునతో పాటు మిగతా ప్రాంతాల్లో ఇక్కడ చెరువు కబ్జా ఏదైతే ప్రాంతాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుంది హైడ్రా. ఏ విధంగా ప్లాన్ చేసి ముందు అడుగు వేస్తుందన్నది చూడాలి. అయితే హైడ్రా దగ్గర మొత్తం 57 చెరువుల లిస్టు ఉంది. ఆ లిస్టు మొత్తం కూడా ఇప్పుడు టీవీ9 చేతిలో ఉంది. ఆ లిస్టు ప్రకారంగా మొత్తం టార్గెట్ చేసి మొత్తం ఈ కూల్చివేతల వ్యవహారాలు సాగుతున్నాయి. మొత్తం ఒక్కసారిగా
సినిమా యాక్టర్ సినిమా హీరో నాగార్జున సంబంధించిన కన్వెన్షనల్ కూల్చివేతల వ్యవహారం మాత్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తాజాగా నేషనల్ వ్యాప్తంగా కూడా హాట్ టాప్గా మారింది. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరోవైపు ఎంఐఎం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం పార్టీలకు అతీతంగా మొత్తం కూడా హైడ్రా మీద విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. అయితే కొంత లోపాలు ఉన్నప్పటికీ 10% మొత్తం మీద 90% ప్రజలు ప్రశంసలు పొందుతున్నాయి. మొత్తం మీద హైడ్రా యాక్షన్తో మొత్తం చెరువులు కబ్జా చేసిన వారి గుండెల్లో దడబుడుతుందన్నది మాత్రం వాస్తవం. రైట్ లక్ష్మీకాంత్, కేవలం ఎన్ కన్వెన్షన్ హాల్ మాత్రమే కాదు, ఇప్పుడు కబ్జా చేశారు తుమ్మిడికుంట చెరువు 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. దాని చుట్టూ అనేకమైన అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవే నెక్స్ట్ టార్గెట్.